హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఎవరికైతే తెలియదు కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకుండా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే చూసిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోండి. అర్హత ఉన్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు, అలాగే మనకి ఎలక్ట్రీషియన్ పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అర్హత వచ్చేసి డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే నేషనల్ కార్పొరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మనకి రీసెంట్గానే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి చాలా వరకు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనము అప్లై చేసుకోదగిన పోస్టులు వచ్చేసి లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు వచ్చేసి మనకి టూ అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి బేసిక్ పే వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు అయితే పే చేయడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 35,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఏ విభాగంలో డిగ్రీ చేసినా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం 6 మంత్స్ మనకి ఒక కంప్యూటర్ నాలెడ్జ్ మీద మనము ఇక 6 మంత్స్ ఒక మన సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్కడైనా మనం ఏదైనా కోర్సు సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే 6 మంత్స్కి సంబంధించి మనము ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంగ్లీష్ టైపింగ్ సంబంధించి మనకి ఇంగ్లీష్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. పర్ మినిట్ 35 వర్డ్స్ అయితే టైప్ చేయగలగాలి. లేదు ఇంగ్లీష్ రాలేదు అంటే హిందీలో అయినా పర్ మినిట్ 30 వర్డ్స్ టైప్ చేయగలిగితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఈ యొక్క టైపింగ్ వచ్చేసి ఏం లేదంటే ఒక 1 మంత్ మనం ఈ యొక్క 1 మంత్ చూసుకున్నట్లయితే ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి ఒక టైపింగ్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకుండా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోండి. మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు ఉన్న ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ పోస్టులు వచ్చేసి ఒకటైతే వేకెన్సీస్ ఉన్నాయి. లెవెల్ 1 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. ఐటీఐ సర్టిఫికేట్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ విత్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎలక్ట్రీషియన్ వర్క్ చేసినట్లు మీకు ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉంటే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి మనకి 4 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి లెవెల్ 6 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. ఏ విభాగంలో అయినా మనము ఈ యొక్క డిగ్రీ చేసినట్లయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి మినిమం ఎక్స్పీరియన్స్ 5 ఇయర్స్ ఉన్నారు. 5 ఇయర్స్ అయితే మనకి ఎక్స్పీరియన్స్ అడిగారు. ఈ యొక్క 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. లెవెల్ 9 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మినిమం 1 ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సంబంధిత విభాగాల్లో ఒక పీజీ డిగ్రీ యొక్క సంబంధిత విభాగాల్లో పీజీ చేసిన, సిఏ చేసిన, ఐసీడబ్ల్యూఏ చేసిన ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం 55% అయితే మార్క్స్ అయితే వచ్చి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డైరెక్టర్కి సంబంధించి ఒకటైతే వేకెన్సీస్ ఉన్నాయి. లెవెల్ 12 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. దీనికి 10 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అడిగారు. ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరైతే ఇక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి అప్లై చేసుకోదగిన పోస్టులు వచ్చేసి లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మనకి 6 మంత్స్ ఏదైనా కంప్యూటర్ చేసింటాం కదా, ఒక 6 మంత్స్కి సంబంధించి సర్టిఫికేట్ మామూలుగా ఏదైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళి తీసుకున్నట్లయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనం అప్లై చేసుకోవాలి అంటే మనకి 885 రూపాయలు అయితే మనం పే చేసి ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక నోటిఫికేషన్ వచ్చేసి చాలా రేర్గా అయితే ఎవరికి తెలిసిండదు. కాంపిటీషన్ చాలా తక్కువ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకుండా మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటే ఈ క్వాలిఫికేషన్తో వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. ఓకేనా. వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీసుకురావడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక చిన్న లైకే కదండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో అయితే జాయిన్ అవ్వండి. మీకు బెనిఫిట్గా అయితే. థ్యాంక్ యూ.